అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్ ఫత్. ఫత్ అంటే విజయం అని అర్థం. ఈ సమూహపు 3 సూరహలలో ఇది రెండోది. ఇది హుదైబియా ఒప్పందం తర్వాత 6వ హిజ్రీలో అవతరింపజేయబడిన మదీనా సూర. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. దీని పేరు మొదటి ఆయత్లోనే ఉంది. జుల్ఖాయిదా 6వ హిజ్రీలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాదాపు 1400 అనుచరులతో ఇహ్రాం ధరించి ఉమ్రా కొరకు బయలుదేరతారు. అది విని మక్కా ముష్రిక్లు వారి దారికి అడ్డుపోతారు. అది తెలుసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బీర్ ఉస్ఫాన్ నుండి తమ త్రోవను మార్చి హుదైబియా అనే ప్రాంతం వైపునకు వెళ్లి అక్కడ ఆగుతారు. హుదైబియా జిద్దా మక్కాల మధ్య హరం సరిహద్దుల బయట ఉంది. అక్కడ్నుండి తమను ఉమ్రా చేసుకోవడానికి అనుమతి అడగడానికి రాయబారిగా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లా తాలా అన్హును మక్కాకు పంపుతారు. అతనిని చంపారని శత్రువులు వదంతి లేపుతారు. అది విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరులతో అంటే రదియల్లా తాలా అన్హుంలతో వాగ్దానం తీసుకుంటారు. దీన్నే బై అతుర్రి ద్వాన్ అంటారు. ఆ తరువాత ఉస్మాన్ రదియల్లా తాలా అన్హు తిరిగొస్తారు. తరువాత మక్కా ముష్రిక్కులతో ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందంలోని అంశాల్లో 10 సంవత్సరాల వరకు వారి మధ్య ఎలాంటి యుద్ధం జరగకూడదు, ఇరువురు ఇతర తెగలవారితో ఎవ్వరితోనైనా స్నేహం చేసుకోవచ్చు, ఒక ఖురైషుడు తన పెద్దవారి అనుమతి లేనిదే ఇస్లాం స్వీకరించి మదీనా వెళితే ఆ పెద్దవారు అడిగితే అతన్ని వారికి అప్పగించాలి. కాని ఎవడైనా ఇస్లాం వదిలి మక్కా వెళితే వారు అతన్ని ముస్లింలకు అప్పగించే అవసరం లేదు. ఆ సంవత్సరం వారు ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్లిపోవాలి. వచ్చే సంవత్సరం వారికి 3 రోజుల కొరకు ఉమ్రా చేయడానికి మక్కాలోకి వచ్చే అనుమతి ఇవ్వబడుతుంది మొదలైనవి. మొదట ఈ ఒప్పందం ప్రవక్త అనుచరుల దృష్టిలో మక్కా ముష్రిక్కులకు లాభదాయకమైనదిగా కనిపించినా చివరకు అది మక్కా ముష్రిక్లకే దుర్భరమవుతుంది. ఈ ఒప్పందం తరువాత 2 సంవత్సరాలలోనే ఖురైష్లతో స్నేహ సంబంధాలు గల బనీ బక్రి తెగవారు ముస్లింలతో స్నేహం గల బనీ ఖుజా ఆ తెగవారి కొందరు వ్యక్తుల్ని మక్కాలో చంపుతారు. దాని ఫలితంగా 8వ హిజ్రీలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10,000 మందితో మక్కా ఆక్రమణకు బయలుదేరి మక్కాను ఆక్రమించుకుంటారు. 19 సంవత్సరాల్లో చాలా తక్కువ మంది, దాదాపు 3,000 మంది మాత్రమే ముస్లింలవుతారు. కాని ఈ ఒప్పందం తర్వాత ప్రజలు వేల సంఖ్యలో ముస్లింలవుతారు. 8వ హిజ్రీలో 10,000 యుద్ధ నిపుణులు తయారవుతారు. మరియు 10వ హిజ్రీలో 1,00,000 మంది ముస్లింలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో హజ్ కొరకు పోతారు. మొదట ముస్లింలకు అనుకూలమైనదిగా లేకపోయినా ఈ ఒప్పందం ముస్లింలకు గొప్ప విజయాన్నిస్తుంది. అందుకే ఈ సూరహ్కు అల్ ఫతహ్ అంటే విజయం అనే పేరిచ్చారు. ఇక ఈ సూరహ్ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాం. అల్లా నీ పూర్వపు మరియు భావికాలపు తప్పుల్ని క్షమించడానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయడానికి మరియు నీకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయడానికి అల్లా నీకు గొప్ప సహకారంతో సహాయపడ్డానికి ఆయనే విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు. వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు మరియు ఆకాశాలలోని భూమిలోని సైన్యాలన్నీ అల్లా ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లా సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. విశ్వాసులైన పురుషుల్ని మరియు విశ్వాసులైన స్త్రీలను కింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాల్లో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు అల్లా దృష్టిలో వారి పాపాల్ని తొలగించేందుకు గాను అల్లా దృష్టిలో ఇది ఒక గొప్ప విజయం. కపట విశ్వాసులైన పురుషుల్ని మరియు కపట విశ్వాసులైన స్త్రీలను మరియు బహుదైవారాధకులైన పురుషుల్ని, బహుదైవారాధకురాలైన స్త్రీలను, అల్లాహ్ను గురించి చెడు భావనలు భావించే వారందరినీ శిక్షించేందుకు వారిపై చెడు అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకుపడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు. వారి కొరకు నరకాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! ఆకాశాల్లోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లా ఆధీనంలోనే ఉన్నాయి. అల్లా సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. నిశ్చయంగా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసేవానిగా మరియు హెచ్చరించేవానిగాను చేసి పంపాం. ఎందుకంటే ఓ ముస్లింలారా, మీరు అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించారని మరియు మీరు ప్రవక్తతో సహకరించారని, అతనిని గౌరవించారని, ఉదయం మరియు సాయంత్రం అల్లా పవిత్రతను కొనియాడాలని.
ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నీ చేతిలో చేయి వేసి నీతో శపథం చేసేవారు వాస్తవానికి అల్లాహ్తో శపథం చేస్తున్నారు. అల్లా చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు తన శపథాన్ని భంగం చేస్తాడో వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో అల్లా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. వెనుక ఉండిపోయిన ఎడారివాసులు నీతో ఇలా అంటారు: మా ఆస్తిపాస్తులు మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరిక లేకుండా చేశాయి, కావున మా క్షమాపణకై ప్రార్థించండి అని. వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలాను: ఒకవేళ అల్లా మీకు నష్టం చేయదలిస్తే లేదా లాభం చేయదలిస్తే ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లా బాగా ఎరుగును. అలా కాదు, ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ తమ ఆలుబిడ్డల వద్దకు తిరిగి రాలేరని మీరు భావించారు. మరియు ఈ ఆలోచన మీ హృదయాలకు చాలా నచ్చింది. మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు. అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్యతిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా భగభగమండే అగ్నిజ్వాలల్ని సిద్ధపరిచి ఉంచాం. భూమ్యాకాశాలపై సామ్రాజ్యాధిపత్యం అల్లాదే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తారు. ఎందుకంటే అల్లా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ఇక మీరు విజయధనాన్ని తీసుకోవడానికి పోయినప్పుడు వెనక ఉండిపోయిన వారు ఇలా అంటారు: మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి. వారు అల్లా ఉత్తర్వును మార్చకోరుతున్నారు. వారితో అను: మీరు మా వెంట రాజాలరు, మీ గురించి అల్లా ముందే ఈ విధంగా చెప్పాడు. అప్పుడు వారిలా అంటారు: అది కాదు, మీరు మా మీద అసూయపడుతున్నారు. అలా కాదు, వారు వాస్తవాన్ని అర్థం చేసుకోనగలిగేది చాలా తక్కువ. ఈ ఆయత్లో ఖైబర్ యుద్ధ ప్రస్తావన ఉంది. అది 7వ హిజ్రీలో జరిగింది. హుదైబియా ఒప్పందం తర్వాత సూరా అల్ ఫత్ అవతరింపజేయబడింది. అది విని 6వ హిజ్రీలో సాకులు చెప్పి మక్కాకు ఉమ్రా కొరకు రానివారు విజయధనపు ఆశతో ఖైబర్ యుద్ధంలో పాల్గొనడానికి అనుమతి అడుగుతారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కేవలం 6వ హిజ్రీలో ఉమ్రా కొరకు మక్కాకు పోయిన వారు మాత్రమే ఖైబర్కు పోవాలని సెలవిస్తారు. వెనుక ఉండిపోయిన ఎడారివాసులతో ఇలాను: ఇక మీద చాలా కఠినంగా పోరాడేవారికి విరుద్ధంగా యుద్ధం చేసేందుకు మీరు పిలువబడతారు. అప్పుడు మీరు చనిపోయే వరకు వారితో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది, లేదా వారు లొంగిపోయే వరకు. ఒకవేళ మీరు ఆజ్ఞాపాలన చేస్తే అల్లా మీకు మంచి ప్రతిఫలమిస్తాడు. ఒకవేళ మీరు ఇంతకుముందు మరలిపోయినట్లు మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు. కాని గుడ్డివానిపై ఎలాంటి నిందా లేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నిందా లేదు. అదేవిధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నిందా లేదు. అల్లా మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారిని ఆయన కింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు. వాస్తవానికి విశ్వాసులు చెట్టు కింద నీతో చేసిన శపథం చూసి అల్లా సంతోషించాడు మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింపజేశాడు మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు. ఈ శపథం హుదైబియాలో 6వ హిజ్రీలో ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లా తాలా అన్హు మరణ వార్త విని దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం చేతిపై ఒక తుమ్మ చెట్టు కింద సాహబాలందరూ తమ చివరి ప్రాణాల వరకు ఉస్మాన్ రదియల్లా తాలా అన్హు మరణపు ప్రతీకారం తీర్చుకోవడానికి పోరాడతామని చేసిన ప్రతిజ్ఞ. మరియు అందులో వారు చాలా విజయధనాన్ని కూడా పొందుతారు. అల్లా సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. అల్లా మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు, కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకు గాను. ఇంకా ఇతర విజయాలు కూడా. వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి అల్లా వాటిని ఆవరించి ఉన్నాడు మరియు అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడు. ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగుంటే వారు తప్పక వెన్నుచూపి పారిపోయేవారు. అప్పుడు వారు ఏ రక్షకుణ్ణిగాని లేదా సహాయకుణ్ణిగాని పొందేవారు కాదు. ఇది మొదట్నుంచే వస్తూ ఉన్న అల్లా సంప్రదాయం. నీవు అల్లా సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు. మక్కాలోయలో మీకు వారి మీద ప్రాబల్యమిచ్చిన తరువాత ఆయనే వారి చేతుల్ని మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లా చూస్తున్నాడు.
హుదైబియా ఒప్పందానికి ముందు దాదాపు 80 మంది ముష్రిక్కులు ఆయుధాలు తీసుకుని దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను చంపాలని బయలుదేరతారు. కాని ముస్లింలు వారిని పట్టుకుని ఖైదీలుగా చేసుకుంటారు. ఒప్పందం జరిగిన తర్వాత దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారిని విడిచిపెడతారు. వాస్తవానికి సత్యాన్ని తిరస్కరించి మిమ్మల్ని మస్జిదల్ హరాంకు పోకుండా నిరోధించి బలి జంతువుల్ని వాటిని బలిచేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా. ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే ఎవరిని గురించైతే మీకు తెలియదో వారిని మీరు తొక్కివేసి ఉండేవారు. దానివలన మీరు మీకు తెలియకుండానే పాపానికి గురయ్యేవారు. అల్లా తాను కోరిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. ఒకవేళ విశ్వాసులు వారి నుండి వేరుగా ఉండి ఉంటే మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారం. సత్యాన్ని తిరస్కరించిన వారు తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల మూర్ఖ పట్టు వహించినప్పుడు అల్లా తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద శాంతిని అవతరింపజేశాడు మరియు వారిలో దైవభీతిని స్థిరపరిచాడు. వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. అంటే ఇక్కడ ముస్లింలను ఎన్నటికీ మక్కాలోకి రానివ్వకూడదు అనే మూర్ఖ హఠము. అంటే ముస్లింలు హరంలో ప్రవేశించి నమాజ్ చేయడాన్ని మక్కా ముష్రిక్ ఖురైష్లు సహించేవారు కాదు. ఎందుకంటే ముస్లింలు అల్లా సుబ్హానహువతాలాను ఆరాధించేవారు, కానీ ముష్రిక్లు తమ విగ్రహాల్ని ఆరాధించేవారు. ఆ అభిమానం వారు ముస్లింలతో చేసిన సంధిలో వ్యక్తమవుతోంది. అదే మొదట ముష్రిక్లకు అనుకూలమైనదిగా కనిపించినా చివరకు వారికి సహించరానిదిగా మారింది, వారి పతనానికి కారణమైంది. ఆ సంధి రాసేటప్పుడు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అలీ రదియల్లా తాలా అన్హుతో మొదట బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అని రాయమంటారు. అప్పుడు సంధి చేసుకోవడానికొచ్చిన సుహైల్ బిన్ అమ్ర్ అంటాడు, మేము అర్రహమాన్ అర్రహీం ఏమిటో ఎరుగం. మేము వాడే పదం బిస్మిక అల్లాహుమ్మ, నీ పేరుతో ఓ అల్లా అని రాయ్ అంటాడు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అలీ రదియల్లా తాలా అన్హుతో అలా రాయమని అంటారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అంటారు, ముహమ్మద్ రసూలల్లా మరియు మక్కా వాసుల మధ్య ఈ సంధి జరుగుతోంది అని రాయమంటారు. అలీ రదియల్లా తాలా అన్హును వెంటనే ఆపుతూ ముష్రిక్ నాయకుడు ఇలా అంటాడు, రసూలల్లా అనే పదవి మీదనే కదా మా మధ్య మీ మధ్య వివాదమున్నది, అలా కాదు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని రాయాలి అంటాడు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం దానిని కొట్టేసి అలాగే రాయమని అలీ రదియల్లా తాలా అన్హుతో అంటారు. దానికి అలీ రదియల్లా తాలా అన్హు ఒప్పుకోరు. అప్పుడు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం తమ చేత్తోనే దాన్ని కొట్టేసి అతడు చెప్పినట్లు రాయమంటారు. అప్పుడు ముస్లింల క్రోధావేశాలకు అంతులేకుండా పోతుంది. కాని అల్లా సుబ్హానహువతాలా వారి హృదయాలకు శాంతిని ప్రసాదిస్తాడు. వాస్తవానికి అల్లా తన ప్రవక్తకు అతని స్వప్నాన్ని నిజం చేసి చూపాడు. ఈ కల దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం తన అనుచరులతో అంటే రదియల్లా తాలా అన్హుంలతో సహా ఇహ్రాం ధరించి హరంలో ప్రవేశించినట్లు చూసిన స్వప్నం. అది 7వ హిజ్రీలో పూర్తయింది. అప్పుడు వారంతా ఉమ్రా చేశారు. అల్లా కోరితే మీరు తప్పక శాంతియుతంగా మీ తలల్ని పూర్తిగా గొరిగించుకుని లేదా తల వెంట్రుకల్ని కత్తిరించుకుని మస్జిదల్ హరాంలోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు. కావున ఇదే కాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. అంటే మక్కా, ఖైబర్ మరియు ముస్లింలకు లభించిన ఇతర విజయాలు. ఆయనే తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అది అన్ని ధర్మాలపై ఆధిక్యత కలిగి ఉండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాయే చాలు. ముస్లింలు ఇస్లాంను తూచా తప్పక పాటిస్తే ఈ రోజు కూడా వారు అన్ని ధర్మాల వారి మీద ప్రాబల్యం వహించగలరు. ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క సందేశహరుడు మరియు అతని వెంట ఉన్నవారు సత్య తిరస్కారుల పట్ల కఠినులు మరియు పరస్పరం కరుణామయులు. నీవు వారిని రుకూ చేస్తూ సజ్దాలు చేస్తూ ఉండడం చూస్తున్నాం. వారు అల్లా అనుగ్రహాన్ని మరియు ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. వారి ముఖాల మీద సాష్టాంగం చేయడం వల్ల వచ్చిన గుర్తులుంటాయి. వారి ఈ ఉపమానం తౌరాత్లో కూడా ఇవ్వబడింది మరియు ఇంజిల్లో వారు ఒక పైరుతో పోల్చబడ్డారు. మొదట బీజం నుండి ఒక మొలక అంకురిస్తుంది. తరువాత ఆయన దాన్ని బలపరుస్తాడు. తరువాత దాన్ని లావుగా చేస్తాడు. ఆ తర్వాత అది తన కాండం మీద నిటారుగా నిలబడి రైతుల్ని ఆనందపరిచి సత్యతిరస్కారులకు క్రోధావేశాలు కలిగిస్తుంది. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లా వాగ్దానం చేశాడు.